ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. చాలా హ్యాపీగా ఉందిరా. జాబ్ వచ్చేసింది. రేపటి నుంచి వేరే ఊరు. ఇంకా మన ఇష్టం రా ఏదైనా. ఏమైంది నువ్వు అలా ఉన్నావు? ఏం లేదురా. అరే మనం రేపటి నుంచి కలాం కదరా. కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసేటప్పుడు హ్యాపీగా స్టార్ట్ చేయాలిరా. అయినా పండగలు ఇప్పుడు కలుస్తాంగా. హలో మామ, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఇంకేంటో సంగతులు మర్చిపోయినట్టు మమ్మల్ని. అలా ఏం లేదురా, కొంచెం ఎక్కువ పండగకు వస్తున్నావా? వస్తున్నారా? సరేరా. సరే. హలో, చెప్పరా. ఏం లేదురా, వర్క్ ఉంది. వర్క్ చేస్తేనే పండగ లీవ్స్ ఇస్తా అన్నాడు. అదే పొద్దున్న సరిగ్గా మాట్లాడలేకపోయా కదా, అందుకే కాల్ చేశా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, ఇప్పుడు నేను కూడా వర్క్ ఫినిష్ చేసుకుని జిమ్కి వచ్చాను. ఊరికి వస్తున్నాం కదా, కలుద్దామా? నేను ఎప్పటి నుంచి అనుకుంటాను, కానీ కుదరట్లేదు మనకి. అవునరా, హాలిడేస్ వస్తే చాలు, రెస్ట్ తీసుకోవడమే సరిపోతుంది. ఎంజాయ్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు. అరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేనా. హలో, రే ఎక్కడున్నావు? నేను ఊరు వెళ్తున్నాను రా. కలుద్దాం అన్నావు కదరా. కానీ పని పడిందిరా. అవునా? టీమ్ లో ఏదో పని చేశాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంటి దగ్గర క్యాబ్ బుక్ చేసుకున్నా. సరే, వస్తున్నా. తొందర రారా. రే, అన్ని పెట్టుకున్నావా? వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నావా? మళ్ళీ ఎప్పుడు కలుస్తామని అంటారా? ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసిన రోజులు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం. అది మనకి ముందుగానే తెలుసుంటే మంచి ఇన్వెస్ట్ క్రియేట్ చేసుకునే వాళ్ళం. బట్ మొత్తం అయిపోయాక, ఎక్స్పైరీ కూడా అయిపోయాక మళ్ళీ క్రియేట్ చేసుకోగలం అంటే అది లేదు.